హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 21 జూలై షిఫ్ట్ 2 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ stipulates that the law declared by the Supreme Court shall be binding on all courts within the territory of India? Article 141. సో ఆర్టికల్ 141 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, సుప్రీం కోర్ట్ ఏ లా అయితే డిక్లేర్ చేస్తుందో దానికి ఆ ఏమంటామంటే దాన్ని ఫాలో అవ్వాలి ఇండియన్ టెరిటరీలో ఉన్న అన్ని కోర్ట్స్. అంటే హై కోర్ట్స్ కానీ లోయర్ కోర్ట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన డెసిషన్ కి అబైడ్ అయ్యి ఉండాలన్నమాట. సుప్రీం కోర్ట్ ఏమైతే రూల్స్ చేస్తుందో, ఏమైతే డెసిషన్స్ తీసుకుంటుందో వాటికి. ఓకే, సో ఈ ఆర్టికల్ యొక్క పర్పస్ ఏంటి అంటే, మన దేశంలో కన్సిస్టెన్సీ అండ్ అలానే యూనిఫార్మిటీ ఇంటర్ప్రిటేషన్ లోను అండ్ దేశం మొత్తం మీద లాని అప్లై చేయడంలోను కన్సిస్టెన్సీ అండ్ యూనిఫార్మిటీని ఎన్షూర్ చేయడానికి ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 140 ఏమో మనకి సుప్రీం కోర్ట్ పవర్స్ గురించి రిలేట్ అయి ఉంటుంది. అంటే ఎఫెక్టివ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్. ఓకే, సుప్రీం కోర్ట్ కి. నెక్స్ట్ 142 కూడా సుప్రీం కోర్ట్ కి రిలేటెడ్ అయిన ఆర్టికలే. సో ఇది ఏంటి అంటే, సుప్రీం కోర్ట్ కి పవర్ ఇస్తుంది ఏమన్నా ఆర్డర్ పాస్ చేయడానికి. నెక్స్ట్ 145 ఏమో సుప్రీం కోర్ట్ యొక్క రూల్స్ కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్, who among the following sultans of Delhi started the system of Sizda and Fibers? సో సిజ్దా అండ్ ఫైబర్స్ ని స్టార్ట్ చేసింది గియాజుద్దీన్ బాల్బన్. సో ఈయన ఈయన గియాజుద్దీన్ బాల్బన్ ఢిల్లీకి 9th సుల్తాన్ అన్నమాట. ఓకే, సో ఇతను 2 ఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. అవేంటి అంటే సిజ్దా అండ్ ఫైబర్స్. సో ఇవి ఎందుకు అంటే ఆ సల్తనేట్ స్టేటస్ ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ అలానే తన అథారిటీని ఎన్హాన్స్ చేయడానికి ఇవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. సో సిజ్దా అంటే ఏంటి అంటే, సుల్తాన్ కి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, అంటే ఆ సుల్తాన్ యొక్క పాదాలు పట్టుకొని అతనికి సబ్మిసివ్ గా ఉంటున్నట్టు, అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, అటువంటి దాన్ని సిజ్దా అంటాము. పైబో అంటే ఏంటి అంటే నీల్ డౌన్ చేయటం అనమాట. నీల్ డౌన్ చేసి సుల్తాన్ యొక్క ఫీట్ ని కిస్ చేయటం. ఓకే, సో ఈ రెండింటిని గియాజుద్దీన్ బాల్బన్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సొమైటీ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్? సో సొమైటీ మనకి టోక్యో పారాలింపిక్ 2020కి రిలేట్ అయినది. సో ఇది సొమైటీ ఏంటి అంటే టోక్యో పారాలింపిక్ యొక్క అఫీషియల్ మస్కట్ అన్నమాట. ఓకే, దేనికి? టోక్యో పారాలింపిక్స్ 2020. నెక్స్ట్, అసలు ఈ సొమైటీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఎవరైతే ఈ పారాలింపిక్ అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓవర్కమ్ చేసిన అబ్స్టకిల్స్ కి అండ్ అలానే వాళ్ళ ఎక్సలెన్స్ కోసం వాళ్ళు చేసిన వాళ్ళు స్ట్రైవ్ చేస్తారు కదా, సో దానికి రిప్రజెంట్ చేస్తూ ఉంది ఈ సొమైటీ. నెక్స్ట్, ఇంకేం చెప్పచ్చు? దీన్ని అంటే సొమైటీ, సో దీనికి రిలేటెడ్ గా ఉండేటట్టు సొమైటీ తీసుకోవటం జరిగింది. కాంబినేషన్ ఆఫ్ సో మైటీ.
ఓకే, నెక్స్ట్ పండిత్ కిషన్ మహారాజ్ ఆఫ్ బెనారస్ ఘరానా was a dash player. సో పండిత్ కిషన్ మహారాజ్ తబలా ప్లేయర్. సో ఇతను వారణాసికి సంబంధించిన అతను. వారణాసి అక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో ఇతనికి పద్మశ్రీ కూడా వచ్చింది 1973లో. ఓకే, అండ్ ఇంకంతే. సో పండిత్ కిషన్ మహారాజ్ ఆఫ్ బెనారస్ ఘరానా, ఇది కూడా గుర్తుంచుకోవాలి. బెనారస్ ఘరానా, పండిత్ కిషన్ మహారాజ్, ఇది కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఐడెంటిఫై ద లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫిఫ్త్ పీరియడ్. సో ఫిఫ్త్ పీరియడ్ లాస్ట్ ఎలిమెంట్ జీనాన్ ఉంటుంది. సో ఫిఫ్త్ పీరియడ్ లో మనకి టోటల్ గా 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి రుబీడియం అండ్ లాస్ట్ వన్ వచ్చి జీనాన్. అండ్ పీరియాడిక్ టేబుల్ లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా? హీలియం ఉంటుంది ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, అండ్ హీలియం అనేది మనకి ఫిఫ్త్ పీరియడ్ లో ఎలిమెంట్ కాదు. అండ్ ఇట్రియం ఏమో మనకి డి బ్లాక్ ఎలిమెంట్, అది కూడా ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్. రుబీడియం ఏమో ఫస్ట్ ఎలిమెంట్, మనం అడిగింది లాస్ట్ ఎలిమెంట్. సో xenon is the లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ది ఫిఫ్త్ పీరియడ్. సో xenon అటామిక్ నెంబర్ ఎంత? 54. ఓకే, నెక్స్ట్ హీలియం కి ఇంకొక ప్రాపర్టీ ఏముందమ్మా? హీలియం నోబుల్ గ్యాస్ కదా. అండ్ ఆల్సో మన ఎర్త్ లో అవైలబుల్ అయ్యే సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ హీలియం అనేది. ఓకే, ఫస్ట్ వచ్చేసి హైడ్రోజన్. నెక్స్ట్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఊలార్. సో ఊలార్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఓకే, సో ఇది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. నెక్స్ట్ which of the following right is guaranteed by Article 25 of the Indian Constitution? సో ఆర్టికల్ 25 దేనికి సంబంధించింది అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ కి, లేకపోతే ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరికి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈ ఆర్టికల్ 25 అనేది గ్యారంటీ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ తనకి ఇష్టమైన రిలీజియన్ ని ప్రాక్టీస్ చేయడానికి, ప్రొఫెస్ చేయడానికి, ప్రాపగేట్ చేయడానికి ఫ్రీడమ్ అనేది ఈ ఆర్టికల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అలానే ఆర్టికల్ 25 కూడా మనకి ఈ రిలీజియన్ పరంగా డిస్క్రిమినేషన్ అనేది ప్రొహిబిట్ చేస్తుంది. అండ్ అన్ని రిలీజియన్స్ ఈక్వల్ గా ట్రీట్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ కూడా చేస్తుంది ఈ ఆర్టికల్ 25 అనేది. సో ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్. రిలీజియస్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ which water body separates Andaman in the north and Nicobar in the south? ఈ క్వశ్చన్ మనకి చాలా సార్లు అడిగారమ్మా. అంటే రిపీటెడ్ క్వశ్చన్, ఎన్నిసార్లు అడిగారు తెలియదు కానీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో 10 డిగ్రీ ఛానల్. సో 10 డిగ్రీ ఛానల్ అనేది ఒక నారో స్ట్రిప్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఈ నారో స్ట్రిప్ ఆఫ్ వాటర్ అండమాన్ కి నికోబార్ కి ఐలాండ్స్ మధ్యలో రన్ అవుతూ ఉంటుంది. సో దాని యొక్క వైడ్ ఎంత అంటే 150 కిలోమీటర్స్. ఓకే, సో
ఇది మనకి ఈ 10 డిగ్రీ ఛానల్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఇది 10th డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ కి ఐ మీన్ 10th డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ మీద లై అయి ఉంటుంది అనమాట. 10th డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అందుకుగాను ఈ వాటర్ బాడీకి 10 డిగ్రీ ఛానల్ అని పేరు వచ్చింది. నెక్స్ట్, on 30 January 2023, the two-day meeting of the first International Financial Architecture Working Group of G20, being held under the chairmanship of India, was inaugurated by the Union Minister of Agriculture and Farmers Welfare, Narendra Singh Tomar, and Minister of Food Processing Industries, Pashupati Kumar Paras. సో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. చండీగఢ్ లో జరిగింది. ఓకే, సో ఈ చండీగఢ్ లోనే మనకి ఈ 2-day మీటింగ్ ఆఫ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ G20 ఇనాగ్రేట్ చేయటం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Among the following Mauryan rulers conquered Kalinga. Kalinga, అశోక కదా, ఇది కూడా అందరికి ఫెమిలియర్ క్వశ్చన్. సో అశోక మౌర్యన్ యొక్క థర్డ్ మౌర్యన్ రూలర్ లేకపోతే మౌర్యన్ డైనాసిటీకి థర్డ్ రూలర్ అన్నమాట. సో ఇతను కళింగాన్ని కాంక్వర్ చేయటం జరిగింది, విచ్ ఈస్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ అశోకాస్ లైఫ్. ఎందుకు అంటే అశోక గురించి తెలిసిందే కదా, తను ఫస్ట్ ఆ వార్ జరగటం చూసి తన మనసుని మార్చుకుంటాడు అనమాట. అంటే ఆ కళింగ వార్ తర్వాత తను రియలైజ్ అవుతాడు ఈ వార్ అనేది ఎంత యూజ్లెస్, ఎంత వైలెన్స్ ని క్రియేట్ చేస్తుంది అని. సో అది అర్థం చేసుకొని తను బుద్ధిజం ని ఎంచుకుంటాడు అనమాట తర్వాత. ఓకే, సో ఈ అశోక ఫాదర్ బిందుసార అండ్ బృహద్రథ మనకి లాస్ట్ మౌర్యన్ రూలర్. అండ్ చంద్రగుప్త మౌర్య మనకి ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. ఓకే, సో బిందుసార మనకి ఫాదర్ ఆఫ్ అశోక. ద టర్మ్ స్ట్రైక్ డ్రైవ్, సో స్ట్రైక్ డ్రైవ్ మనకి క్రికెట్ కి సంబంధించింది కదా. సో అది ఒక టైప్ ఆఫ్ షాట్ క్రికెట్ లో. ఎవరైతే బ్యాట్స్మెన్ బాల్ ని గ్రౌండ్ కి స్ట్రైక్ డౌన్ గా హిట్ చేస్తాడో, అలాంగ్ ది పిచ్ అవుతుందో దాన్ని మనం, అంటే టువర్డ్స్ బౌలర్ స్ట్రైక్ చేస్తాడు, దాన్ని మనం స్ట్రైక్ డ్రైవ్ అంటాము. నెక్స్ట్, which organic compound has a pleasant almond aroma that is commonly used to impart almond flavor to chocolate and baked foods? సో ఆ ఆల్మండ్ అరోమా మనకి బెంజాల్డిహైడ్ లో ఉంటుంది అనమాట. సో బెంజాల్డిహైడ్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ వాళ్ళే ఇచ్చారు. సో ఈ కాంపౌండ్ కి ఒక ఆల్మండ్ అరోమా అంటే ఆల్మండ్ స్మెల్ ఉంటుంది. సో దీన్ని ఈ ఆల్మండ్ ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తారు. వేటికి యూజ్ చేస్తారు అంటే చాక్లెట్స్ అండ్ బేకింగ్ ఐటమ్స్ కి యూజ్ చేస్తారు. సో ఈ బెంజాల్డిహైడ్ అనేది ఒక కలర్లెస్ లిక్విడ్. ఓకే, ఫుడ్స్ అండ్ బెవరేజెస్ లో యూజ్ చేస్తారు, అలానే పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్ లో కూడా యూజ్ చేస్తారు బెంజాల్డిహైడ్ ని. నెక్స్ట్, ఓకే, ఏదో హిందీలో చేసుకున్నాడు, ట్రై చేద్దాం. शुद्ध राष्ट्रीय उत्पाद नेट నేషనల్ ప్రోడక్ట్ क्या होता है? సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? సో అసలు నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది ఆప్షన్ పక్కన పెట్టుకుంటే అదేంటి? నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది గ్రాస్ నుంచి మనము డెప్రిషియేషన్ తీసేస్తే మనకి నెట్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో గ్రాస్ మైనస్ డెప్రిషియేషన్.
ओके। सो हिंदी में भी चलो చూద్దాము। सकल राष्ट्रीय उत्पाद और मूल्य ह्रास का अंतर शुद्ध राष्ट्रीय उत्पाद होता है। ఓకే, సకల రాష్ట్రీయ ఉత్పాద్ అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనుకుంటా। అండ్ మూల్యం ఇదేందో నాకు రావట్లేదు, మూల్య హ్రాస సంథింగ్। ఓకే, సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ డెప్రిషియేషన్। నెక్స్ట్ హెలికేస్, ఆర్ఎన్ఏ ప్రైమేస్, డిఎన్ఏ పాలిమరేస్, డిఎన్ఏ లైగేస్। సో ఎస్, మనకి ఏమైనా తెలిసి ఉన్నాయేమో చూద్దాము। సో చూస్తే మనకి పాలిమరేజ్ ఉంది, పాలిమరైజేషన్ ఉంది, కొంచెం రిలేటెడ్ గా ఉంది కదా, అవునా? ఇంకేమైనా ఉందో? పాలిమరైజేషన్ లేదు అంటే థర్డ్ అని ఖచ్చితంగా బి రావాలి। థర్డ్ బి ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, మన లక్ అదే మన ఆన్సర్ అవుతుంది। ఓకే, సో ఇలా కొంచెం మనం యూజ్ చేసుకొని మ్యాథ్స్ ది ఫాలోయింగ్ తెలియకపోయినా చూస్ చేసుకోవచ్చు ఆప్షన్ ని। నెక్స్ట్ హెలికేస్। హెలికేస్ అంటే ఏంటి అంటే ఆ, అదొక ఎంజైమ్ అన్నమాట। అది డిఎన్ఏ స్ట్రక్చర్ కి ఆ, అంటే డిఎన్ఏ స్ట్రక్చర్ రెప్లికేట్ అవుతున్నప్పుడు అన్వైన్ చేస్తుంది డిఎన్ఏ స్ట్రక్చర్ ని। సో హెలికేజ్ ఒక ఎంజైమ్। హెలికేజ్ డిఎన్ఏ స్ట్రక్చర్ కి సంబంధించింది। నెక్స్ట్ ఆర్ఎన్ఏ ప్రైమేస్। ఆర్ఎన్ఏ ప్రైమేస్, సో ఆర్ఎన్ఏకి రిలేటెడ్ ఒకటే ఉంది, సో ఆర్ఎన్ఏ ప్రైమర్ సింథసిస్। ఆర్ఎన్ఏ సింథసైజేషన్ అప్పుడు ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అనేది ఒక షార్ట్ ఆర్ఎన్ఏ ప్రైమర్ గా ఉంటుంది। అది 3OH గ్రూప్ ని ప్రొవైడ్ చేస్తుంది, ప్రైమేజ్ ని ఆర్ఎన్ఏ ప్రైమేజ్। సో 3OH గ్రూప్ ని ప్రొవైడ్ చేస్తుంది దేనికి అంటే డిఎన్ఏ పాలిమరైజేషన్ కి ఎక్స్టెండ్ చేస్తూ న్యూ స్ట్రాండ్ కోసం 3OH గ్రూప్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆర్ఎన్ఏ ప్రైమేజ్। డిఎన్ఏ పాలిమరైజ్, న్యూక్లియోటైడ్ పాలిమరైజేషన్। సో డిఎన్ఏ పాలిమరైజ్ ఏం చేస్తుంది అంటే న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తుంది వేటికి, ఈ ఆర్ఎన్ఏ ప్రైమేజ్ ఇస్తుంది కదా, వీటికి డిఎన్ఏ పాలిమరైజ్ ఈ 3OH కి న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తుంది। ఓకే, నెక్స్ట్ డిఎన్ఏ లైగేస్। డిఎన్ఏ లైగేస్ ఏం చేస్తుంది అంటే మనం ఫ్రాగ్మెంట్ అయిన డిఎన్ఏస్ ఉంటాయి కదా, సో వాటిని జాయిన్ చేస్తుంది। సో జాయిన్స్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ హిందీలో పెట్టుకున్నాడు అబ్బాయి। సో सिख बंदी छोड़ दिवस मनाते हैं जो किस हिंदू त्योहार के साथ मेल खाता है। సో त्योहार అంటే ఫెస్టివల్, బందీ చోర్ దివస్, బందీ చోర్ దివస్, ఎస్, బందీ చోర్ దివస్ ఒక సిక్ సెలబ్రేట్ చేసుకునేది। సో ఆ బందీ చోర్ దివస్ ని ఏ హిందూ ఫెస్టివల్ కి రిలేట్ చేస్తారు అంటే సిక్ వాళ్ళు దివాళీకి రిలేట్ చేస్తారు। ఓకే, సో బందీ చోర్ దివస్ అండ్ దివాళీ సేమ్ డే జరుపుకుంటారు సిక్ వాళ్ళు। నెక్స్ట్ under the PL480 scheme, India used to import wheat from which country? So India USA నుంచి wheat ని ఇంపోర్ట్ చేస్తుంది అండర్ విచ్ స్కీమ్? PL480 స్కీమ్। ఇది ఏంటి అంటే ఒక ఫుడ్ ప్రోగ్రామ్ అన్నమాట, ఇనిషియేటెడ్ బై యుఎస్ఏ। ఎప్పుడు ఇనిషియేట్ చేశారు అంటే 1950s లో ఇనిషియేట్ చేయడం జరిగింది। ఎవరు ఇనిషియేట్ చేశారు? యుఎస్ఏ ఇనిషియేట్ చేశారు। సో ఎందుకు ఇనిషియేట్ చేశారు అంటే సర్ప్లస్ అగ్రికల్చర్ కమోడిటీస్ ని ప్రొవైడ్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్ కి। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ క్రాప్ నోన్ యాజ్ జైద్ సీజన్ ఇన్ ఇండియా? ఐ మీన్ విచ్ క్రాప్ ఇస్ గ్రోన్ ఇన్ జైద్ సీజన్ ఇన్ ఇండియా? అసలు జైద్ సీజన్ అంటే ఏంటి? ఏ డ్యూరేషన్ లో వస్తుంది జైద్ సీజన్? సమ్మర్ క్రాపింగ్ అంటాము।
ఓకే. సో సమ్మర్ క్రాపింగ్ సీజన్ ని జైద్ సీజన్ అంటాము. ఇది మార్చి నుంచి జూన్ వరకు ఉంటుంది. ఓకే. సో అటువంటి క్రాప్ మనకి కుకుంబర్ ఒక మోస్ట్ పాపులర్ క్రాప్ అని చెప్పొచ్చు జైద్ సీజన్ లో ఉన్న క్రాప్స్ కి. సో గ్రోత్ డ్యూరేషన్ కూడా చాలా షార్ట్ కుకుంబర్ కి, 50 to 60 days లో పెరిగిపోతుంది. అండ్ అలానే తక్కువ వాటర్ కూడా రిక్వైర్ అవుతుంది కుకుంబర్ కి. ఓకే. అండ్ జోవర్, బాజ్రా ఈ మూడు మనకి ఖరీఫ్ క్రాప్స్ అన్నమాట. ఈ మూడు ఖరీఫ్ క్రాప్స్ అని తెలిసి ఇది ఆన్సర్ పెట్టేయచ్చు మనం. ఓకే. నెక్స్ట్, కాలక్షేత్ర స్టైల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్? కాలక్షేత్ర మనకి భరతనాట్యంకి అసోసియేట్ అయిన స్టైల్ అన్నమాట. సో భరతనాట్యం మనకి ఏ స్టేట్ కి సంబంధించింది? తమిళనాడు. తమిళనాడు స్టేట్ కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఫామ్. సో ఈ భరతనాట్యంలో మనకి ఇంట్రికేట్ ఫుట్ వర్క్ ఉంటుంది, మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఈ కళాక్షేత్ర ఒక డాన్స్ ఇన్స్టిట్యూషన్ చెన్నైలో. కళాక్షేత్ర డాన్స్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. ఎక్కడ ఉంది? చెన్నైలో. ఓకే. అండ్ ఈ కళాక్షేత్ర స్టైల్ ఆఫ్ భరతనాట్యం వేటిని క్యారెక్టరైజ్ చేస్తుంది అంటే మెయిన్ గా మనకి సింప్లిసిటీని, ప్యూరిటీని అండ్ అలానే ప్రెసిషన్ ని క్యారెక్టరైజ్ చేస్తుంది. అంటే ఆ మూమెంట్స్ అనేవి ఎంత ప్రిసైజ్ గా ఉండాలి, ఎంత ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి, ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ మేకప్ కానీ ఎంత మినిమలిస్టిక్ గా, ఎంత సింపుల్ గా ఉండాలి and ఎంత ట్రెడిషనల్ గా ఉండాలి అనేది ఈ కళాక్షేత్ర స్టైల్ ఆఫ్ భరతనాట్యం క్యారెక్టరైజ్ చేస్తుంది అనమాట. ఓకే. ఒడిస్సా, కథక్ మనకి నార్త్ ఇండియాలో ఉంటుంది. కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, when and at which place did the Jallianwala Bagh massacre take place? Took place or takes place? Okay. సో ఎక్కడ జరిగిందమ్మా జలియన్వాలా బాగ్? అమృత్సర్ లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 13th April 1919. సో హిస్టరీలో మీకు స్కూల్ అప్పుడు ఏమి పాయింట్స్ గుర్తుండకపోయినా ఈ జలియన్వాలా బాగ్ మాత్రం చాలా మందికి వాళ్ళ టీచర్ చెప్పంగానే గుర్తుండిపోతుంది. ఎందుకు అంటే అది చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఏం జరిగింది? నేను ఒకవేళ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను నేను. చూడండి, బ్రిటిష్ ట్రూప్స్ ఒక ఆ, ఏమి ఎటువంటి ఆర్మ్స్ లేని ఇండియన్ సివిలియన్స్ ని ఒక జలియన్వాలా బాగ్ లో గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఒకేసారి ఫైర్ చేసి చంపేస్తారు అనమాట. అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. చాలా మందిని ఒక మసాకర్, చాలా ఎక్కువ మోతాదులో, ఐ మీన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ని, ఇండియన్ పీపుల్ ని వాళ్ళు చంపేయటం జరిగింది. సో దాదాపు కనీసం ఒక 10-15 minutes వరకు కంటిన్యూస్ గా వాళ్ళు ఫైర్ చేస్తానే ఉన్నారు. చాలా మందిని కిల్ చేశారు, చాలా మందిని ఇంజూర్ చేశారు. సో అటువంటి బ్రూటల్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనం. సో అది ఎప్పుడు జరిగింది? 13th April 1999 అమృత్సర్ లో జరిగింది. నెక్స్ట్, వి సత్యనారాయణ శర్మ, ఏ పద్మశ్రీ అవార్డీ, వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్? వి సత్యనారాయణ శర్మ కూచిపూడికి సంబంధించిన పర్సన్. కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ కి క్లాసికల్ డాన్స్ ఫామ్. ఓకే. నెక్స్ట్, which of the following cities of Nepal does not have a branch of Indian Citizen Association of Nepal? So Indian Citizen Association of Nepal, దీన్ని మనం ICAN అంటాం. ఓకే. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎందుకు అంటే ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే నేపాల్లో ఉన్న ఇండియన్ సిటిజన్స్ యొక్క లివింగ్ కండిషన్స్ ని, వాళ్ళ యొక్క వెల్ఫేర్ ని ప్రమోట్ చేయడానికి ఈ ICAN ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ ICAN బ్రాంచెస్ అనేవి నేపాల్లో కాఠ్మండూలో ఉంది అండ్ దుర్గుంజ్ లో ఉంది. మనకి లలిత్పూర్ లో ఈ ICAN బ్రాంచ్ అనేది లేదన్నమాట. ఓకే. నెక్స్ట్, in February 2022,
Ministry of Agriculture and Farmers Welfare announced the launch of Dash, which is a doorstep distribution drive to deliver crop insurance policies to farmers under the Pradhan Mantri Fasal Bima Yojana. సో ఈ క్వశ్చన్ ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఆన్సర్ వచ్చేటట్టు కూడా అడగచ్చు అనమాట. ఎందుకు క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న స్కీమ్ ఏంటి అని అడగచ్చు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఆన్సర్ అవ్వచ్చు. సో ఆ పాలసీ ఆ వెల్ఫేర్ స్కీమ్ ఏంటి అంటే మేరీ పాలసీ మేరీ హాత్, నా పాలసీ నా చేతిలో అని. సో ఇది ఈ కొంచెం హిందీ అర్థం చేసుకున్నా గానీ ఇది చెప్పేయచ్చు. ఎందుకు అంటే డిస్ట్రిబ్యూషన్ డోర్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి మేరీ పాలసీ మేరీ హాత్, నా పాలసీ నా చేతికి వచ్చి అంటున్న భావం కలుగుతుంది ఫస్ట్ ఆప్షన్ తో. సో అలా అనలైజ్ చేసన్నా పెట్టచ్చు ఇన్ కేస్ మీకు పాలసీ గురించి ఐడియా లేని ఎడల. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ విధాన్ సభ ఎలక్షన్స్ was not held in 2022. సో విధాన్ సభ ఎలక్షన్స్ హర్యానాలో జరగలేదన్న. విధాన్ సభ ఎలక్షన్స్ 2022లో గోవా, పంజాబ్, యూపీలో జరగటం అయింది. సో హర్యానాలో విధాన్ సభ ఎప్పుడు జరిగింది అంటే రీసెంట్ గా 2024లోనే జరిగింది. 2024 కి ముందు 2019 లో జరిగింది. ఎందులో? హర్యానాలో. ఓకే. అండ్ ఈ విధాన్ సభ ఎలక్షన్స్ అనేవి ఎవ్రీ 5 years కి కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, who designed the administrative code to separate revenue administration from judicial administration? సో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ నుంచి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్ చేయడానికి కావాల్సిన కోడ్ ని ఎవరు డిజైన్ చేశారు అంటే లార్డ్ కార్న్వాలిస్. సో కొంతమంది గవర్నర్స్ లార్డ్ కార్న్వాలిస్ కానీ విలియం బెంటిక్ కానీ లేకపోతే కొంతమంది గవర్నర్స్ వాళ్ళ పర్టికులర్ రూలింగ్ పీరియడ్ లో కొన్ని ఇంపార్టెంట్ వాట్ వి సే చేంజెస్ అనేవి లేకపోతే ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవడం జరిగింది అనమాట. సో ఆ ఇనిషియేటివ్స్ అండ్ ఆ పర్టికులర్ గవర్నర్, ఆ పర్టికులర్ వైస్ రాయ్, సో ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయటమో లేకపోతే తెచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మనము కొంచెం తెలుసుకొని పెట్టుకుంటే మంచిది. ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఇంతకు ముందు షిఫ్ట్ లో అంటే ఇంతకు ముందు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన షిఫ్ట్ లో కూడా న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ గురించి అడగటం జరిగింది. సో ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో హీ స్టార్టెడ్ విత్ ద ఎలిమెంట్ హ్యావింగ్ ద లోయెస్ట్ అటామిక్ మాస్, హైడ్రోజన్. ఇంతవరకు కరెక్ట్. ఓకే. అండ్ ఎండెడ్ ఎట్ thorium highest, hydrogen highest atomic mass కాదుగా, lowest atomic mass, lowest atomic mass, lowest atomic mass. So and ended with thorium, it was 56 element. సోడియం తో కాదు, అల్యూమినియం తో కాదు, thorium తో ఎండ్ చేశారు, హైడ్రోజన్ తో స్టార్ట్ చేసి. ఓకే. సో ఈ న్యూలాండ్స్ మనకి కింద క్వశ్చన్ అడిగిన లాస్ట్ షిఫ్ట్ లో క్వశ్చన్ అడిగారని చెప్పే కదా, ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఏ ఇయర్ లో ఇది జరిగింది లా ఆఫ్ ఆక్టేవ్స్ అని. అది ఎప్పుడు జరిగింది అంటే 1865 లో ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది లా ఆఫ్ ఆక్టేవ్స్ ని. ఓకే. సో ఇది ఇవాళ 25 క్వశ్చన్స్ జిఎస్ కి సంబంధించి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బై బై. ఆల్ ది బెస్ట్.